రైతే రాజు, రైతు లేనిది రాజ్యం లేదు, రైతు దేశానికి వెన్నుముక అని చెప్పే ఈ అన్ని పార్టీలు ఎన్నికలకు ముందు చెప్తాయి. కానీ మా ప్రభుత్వం దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి రైతులకు రుణ విముక్తులు చేయడానికి 17,000 కోట్ల రూపాయలను మాఫీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ఘనత మా ప్రభుత్వంది, మా గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మరి మా ప్రాంతంలో ఆర్మూర్ ప్రాంతంలో గత పాలకుల కాలంలో దాదాపుగా ఎర్రజొన్న రైతులు నేను స్వయంగా 6 రోజులు ఆమరణ దీక్ష చేసి మా రైతుల పైసలు మాకు కావాలని చెప్పి కొట్లాడితే అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆర్మూర్కి వచ్చి అప్పుడు ఒక చిన్న సామెత కూడా చెప్పిండు, నాకు బాగా గుర్తుంది. జీవన్, ఇది ఎద్దేర్చిన చోట వ్యవసాయం బాగుపడదు, రైతేర్చిన చోట రాజ్యం బాగుపడదు. ఈ పాలకులు మన పైసలు ఇవ్వరని చెప్పిన మాట మీద ఉండి 2 నెలల్లోపే 11.5 కోట్లు మా రైతాంగానికి ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి వందనాలు తెలియజేస్తూ, అదే విధంగా ఇప్పుడు ప్రధానంగా నా ప్రశ్నకు సంబంధించి పసుపు పంట పసుపు వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించింది. నేను ఒక రైతు బిడ్డని. గతంలో మా తాత చెప్పేది పసుపు అంటే బిడ్డ బంగారంతో సమానం అని చెప్పేది. గతంలో 1 క్వింటాల్ పసుపు అమ్మితే మాకు తులం బంగారం వచ్చేది. కానీ ఈ పాలకుల ద్వారా, గత పాలకుల ద్వారా మాకు ఈ రోజు క్వింటాలు పసుపు అమ్మితే మరి మాసం బంగారం వచ్చే దిశకు మేము చేరుకున్నాం అధ్యక్ష. ఇవాళ పసుపు అంటే మంచికి శుభసూచకం. పొద్దున లేచి నుంచి ఉదయం పూజ చేసిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు పసుపు లేని మనం జీవించలేము. అట్లాంటి పసుపు అధ్యక్ష ప్రపంచంలో కాదు అధ్యక్ష, భారతదేశంలోనే తెలంగాణ మొత్తంలో నా ఆర్మూర్ పాల్గొండ ప్రాంతం మా రైతాంగం ఈ పసుపు పండించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం అధ్యక్ష.